ఎట్లా ఉంది కూటమి పరిపాలన? కూటమి పరిపాలన వచ్చిన తర్వాత చాలా వరకు అంటే గ్రామీణ స్థాయిలో కూడా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఈ కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారండి. మాకేటి కావాలో తెలుసుకొని వాళ్ళే మా దగ్గరికి తెచ్చి ఇస్తున్నారు. ఎవరికి ఇబ్బందులు లేదు, అంతా బాగానే ఉంది. ఎట్లా ఉంది కూటమి పరిపాలన, చంద్రబాబు పరిపాలన, లోకేష్ పరిపాలన? చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఈ కూటమి ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారండి. ప్రజలకు కావాల్సిన కష్టాలు ఏవి ఉన్నాయో కష్టాలు కూడా నెరవేర్చి 100% చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, ఏదైతే ఎలక్షన్ మాట ఇచ్చారో దాని ప్రకారం ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చి తీరుతారు. అంటే గత ప్రభుత్వం మీరు చూశారు, ఈ ప్రభుత్వం తేడా ఏమైనా ఉందండి? చాలా 100% ఉందండి. ఆ ప్రభుత్వం అంతా తిట్లు, మాఫియాలు, రౌడీజం అంత తప్పగానే ఆ ప్రభుత్వం చేసిన అప్పులు చేయడం, పథకాలు అప్పులు చేసి ఇచ్చడం. ఈ గవర్నమెంట్ అలా కాదు, పథకాలు ఇస్తున్నారు. ఇన్కమ్ రప్పించి దాన్ని ఎలా చేస్తే బాగుంటుంది అధ్యయనం చేసి ఇస్తున్నారు. ఎట్లా ఉంది కూటమి పరిపాలన? కూటమి పరిపాలన చాలా బాగుందన్న. ఎందుకంటే కూటమి పరిపాలన వచ్చిన తర్వాత చాలా వరకు అంటే గ్రామీణ స్థాయిలో కూడా చాలా వరకు సీసీ రోడ్లు కానీ మొత్తం రోడ్లన్నీ కూడా బాగున్నాయి. మార్పు అయితే కనిపించిందన్న, క్రమేపీ అలా కనిపిస్తుంది. ఇంకా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. మేడం ఎట్లా ఉంది కూటమి పరిపాలన? చాలా చాలా బాగుంది అండి. కూటమి పరిపాలన అయితే ఎవ్వరికీ తక్కువ అనేది లేదు, అందరికీ సరి సమానంగా ప్రజలకి ఏటికాలు అన్ని బాగా చూసుకుంటున్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చూశారు, ఈ ప్రభుత్వం ఏమైనా మార్పు ఏమైనా కనబడింది? చాలా బాగా మార్పు కనిపించింది. ప్రజల వద్దకు వచ్చి దగ్గర నుంచి వాళ్ళ బాధలేటి, వాళ్ళ సమస్యలు అన్నీ తెలుసుకున్నారు, రక్షణ చేస్తున్నారు. పరిశ్రమలు ఏమైనా తీసుకొని వస్తారా? తెస్తున్నారు కదండి. అప్పుడు కన్నా ఇప్పుడు మాకేటి కావాలో తెలుసుకొని వాళ్ళే మా దగ్గరికి తెచ్చి ఇస్తున్నారు. ప్రభుత్వం అయితే ఇప్పుడు చాలా బాగా చూసిన కూటమి ప్రభుత్వం, ఎవరికి ఇబ్బందులు లేదు, అంతా బాగానే ఉంది. ఎట్లా ఉంది కూటమి పరిపాలన? చక్కగా పరిపాలన అంతా ఈరోజు చూసుకుంటే పరిపాలన అంతా గొప్పగా ఉంది. ఏ ఇబ్బందులు లేవు. పేదవాడికి కానీ, గొప్పవాడికి కానీ, మధ్యతరగతి కుటుంబాలందరికీ కానీ, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ ఆనించుకొని ఈ ప్రభుత్వం చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారని నా యొక్క అభిప్రాయం. లోకేష్ గారు ముందు నుంచి ఈ పార్టీకి కష్టపడ్డారు, అలాగే ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నారు. రాయో కాలంలో కూడా అందరికీ మంచి చేయాలని ఆ లోకేష్ గారి ఉద్దేశం కూడా ఉంది. అది మా నోటి నుంచి మాట కాదు, మేము చూస్తున్నాం. గురుగారు ఎట్లా ఉంది కూటమి పరిపాలన? కూటమి పరిపాలన 100కి 100 మార్కులు వేయొచ్చండి. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈ మోడీ గారి తాలూకా డైరెక్షన్స్లోని ప్రభుత్వం అయితే మంచి విధానాలని, మంచి పరిపాలన అందిస్తుందని ప్రజలందరూ ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారండి.